ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను భారతీయుడని ఫిలిప్పీన్స్ ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. 2001లో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత అతనికి రెసిడెంట్ రిటర్న్ వీసా లభించింది. యూరోపియన్ యువతి వెనెరా గ్రోస్సోను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు నవీద్ అక్రమ్, కుమార్తె కూడా ఉన్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరుడే. సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్పోర్ట్ని వినియోగిస్తున్నాడు. అయితే హైదరాబాద్లో అతడికి అతి తక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాక సాజిద్ 6 సార్లు భారత్కు వచ్చాడు. కుటుంబ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల కోసం ఇక్కడికి వచ్చాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఉగ్రవాదులతో సాజిద్కు సంబంధాలపై తమకేమీ తెలియదని హైదరాబాద్లోని కుటుంబ సభ్యులు తెలిపారు. 2017లో తండ్రి చనిపోతే హైదరాబాద్కు వచ్చాడు సాజిద్. 2022లో టోలీ చౌకీలో ఉన్న ఆస్తులను నమ్ముకుని వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్కు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు భారతీయుడని ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. 2001లో తన వీసాను పార్ట్నర్ వీసాగా మార్చుకున్నాడు. తర్వాత అతనికి రెసిడెంట్ రిటర్న్ వీసా లభించింది. యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా పౌరులు. సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్పోర్ట్ని వినియోగిస్తున్నాడు. అయితే హైదరాబాద్లో అతడికి అతి తక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాక సాజిద్ 6 సార్లు భారత్కు వచ్చాడు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల కోసం ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఉగ్రవాదులతో సాజిద్ సంబంధాలకు సంబంధించి తమకేమీ తెలియదని కుటుంబ సభ్యులు అంటున్నారు. 2017లో తండ్రి చనిపోతే హైదరాబాద్కు వచ్చాడు సాజిద్. 2022లో టోలీ చౌకీలో ఉన్న ఆస్తులను నమ్ముకుని వెళ్లిపోయాడు.